handcrafted natural diamond jewelry from Malabar Golden Diamonds. సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మే 9 నుండి 14 వరకు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష ద్రవ్యాలు పంచామృతాలతో మహన్యాసపూర్వక ఏకాదశ మన్య సూక్తాభిషేకం నిర్వహించారు. హనుమత్ జయంతి సందర్భంగా మే 12న సాయంత్రం 7 గంటలకు సీతారాముల కళ్యాణం నిర్వహించనుండగా అద్దంకిలోని మాధవ స్వామి దేవస్థానం నుండి సింగరకొండ వరకు 3000 మంది సువాసినులతో కోటి తలంబరాల శోభయాత్ర చేపట్టనున్నారు. దాదాపు 10,000 మంది భక్తులు పాల్గొనే ఈ మహోత్సవానికి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గత సంవత్సరం కుంభాభిషేకం అనంతరం జరుగుతున్న తొలి వార్షికోత్సవం కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి మదమంచి తిమ్మానాయుడు భక్తులందరూ పాల్గొని స్వామివారి దివ్యాశీస్సులు పొందాలని కోరారు. అలాగే టెక్బుల్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఎండి భాస్కర్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తులకు కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం పలికారు. योगिनी सहित क्षेत्रपालक नवग्रह देवतासेन सर्वतो भद्रमण्ड देवताभ्यो नमो नमः। आनंदकर्पूर नीराजनं दर्शयामि। नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। आञ्जनेय वरद गोविन्द गोविन्द हर नमः पार्वती पदये हर हर महादेव हर।
నమస్కారం. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఈ సంవత్సరం మొట్టమొదటిగా హనుమత్ జయంతి ఉత్సవములు ప్రారంభించడం జరిగింది. ఈ నెల 9వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు 6 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. 9వ తారీఖున మొదటి రోజు అయినటువంటి ఆ రోజున పసుపు దంచే కార్యక్రమంతో ఈ ఉత్సవాలను ప్రారంభించాము. నిన్నటిన అంటే 2వ రోజున సీతారాముల వారికి మంగళ స్నానం చేయించడం జరిగింది. అలాగే పెళ్లికొడుకు పెళ్లికూతును చేసి వారిని ముస్తాబు చేయడం జరిగింది. అలాగే ఈరోజు 3వ రోజు స్వామివారికి ప్రసన్నాంజనేయ స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు సాయంత్రము చండీ హోమం నిర్వహిస్తూ మరియు మూల విరాట్ వారికి లక్ష తమలపాకు పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రధానమైన ఘట్టం రేపు అని చెప్పుకోవచ్చు. అది 12వ తారీఖు హనుమత్ జయంతి కావడం వలన ఆ రోజు స్వామివారి దేవస్థానం నందు సీతారాముల కళ్యాణముని మొట్టమొదటిగా ఈ సంవత్సరమునే ప్రారంభించడం జరుగుతుంది. ఈ సీతారాముల కళ్యాణార్థం 3000 మంది ముత్తైదులు సువాసినులతో శోభాయాత్రని కూడా ప్రారంభించడం జరుగుతుంది. అది ఎలా అంటే అద్దంకి పట్టణంలోని మాధస్వామి దేవస్థానం నుండి సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వరకు శోభాయాత్ర కోటి తలంబరాలను తీసుకొని మహిళలు నడుచుకుంటూ ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది. ఆ శోభాయాత్ర ముగిసిన వెంటనే సాయంత్రం 7 గంటలకు సీతారాముల కళ్యాణం ఇక్కడ దాదాపు 10,000 మంది భక్తులతో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు కళ్యాణం ముగిసిన పిమ్మట 13వ తారీఖున స్వామివారికి వసంతోత్సవము మరియు మామిడి పళ్ళతో పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 14వ తారీఖున చక్రస్నానము పూర్ణాహుతితో ఈ హనుమత్ జయంతి ఉత్సవాలు పూర్తవుతాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ మేము ప్రతిరోజు కూడా భక్తుల సహకారము మరియు దాతల సహకారం తీసుకొని ఈ కార్యక్రమాలన్నిటినీ నిర్వహిస్తూ వస్తున్నాము. ప్రధానంగా ఈ ఉత్సవాలను ప్రారంభించడానికి మాకు దాతల సహకారంతోనే దాదాపు ఇన్ని లక్షలు ఖర్చు అయినట్టు కూడా దేవస్థానం తరపున నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు మరియు దేవస్థానం తరపున ఈ దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. భక్తులందరికీ మా తరఫున విజ్ఞప్తి, కుంభాభిషేకం గత సంవత్సరం చాలా బాగా జరుపుకున్నాము. కుంభాభిషేకం అయిన తర్వాత ఇది ఫస్ట్ టైము వార్షికోత్సవం. ఇంత ఘనంగా సీతారాముల కళ్యాణం చేయటం మా అదృష్టంగా భావిస్తూ ప్రజలందరికీ భక్తులందరికీ మా తరఫున మిగతా దాతలందరి తరఫున దేవాలయం తరఫున మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి పాల్గొని ఆ భగవంతుని దివ్యాశీస్సులు పొందాలని మా అందరి తరఫున విజ్ఞప్తి. ప్రతి సంవత్సరం లాగానే పోయిన సంవత్సరం ఈసారి కుంభాభిషేకం తర్వాత వార్షికోత్సవం జరుగుతుంది. అందరు భక్తులు కూడా ఈసారి వచ్చి ఫస్ట్ టైం కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ అందరూ వచ్చి భక్తులందరూ దర్శించుకొని దేవుడి దివ్యాశీస్సులు పొందాలి. భక్తులందరికీ నమస్కారం. గత సంవత్సరం మే 19వ తారీఖు అద్దంకి చరిత్రలోనే ఎప్పుడు జరగని మహా అద్భుతం జరిగింది. అదే కుంభాభిషేక కార్యక్రమం. ఆ కార్యక్రమం అంగరంగ వైభవంగా దాతల సహకారంతో గుడి ఓపెనింగ్ ఒక కార్యక్రమం, అన్ని కార్యక్రమాలతోటి, అదిగాక మన దేవస్థానంలో అద్దంకిలో ఎప్పుడు చరిత్రలో లేని విధంగా ఏనుగుని తీసుకొచ్చి వాహనం మీద కుంభాభిషేకం చేయడం చాలా అదృష్టం. అది ఈ స్వామివారి దగ్గర ఎంతోమంది భక్తులు అనుకున్నవి జరుగుతున్నాయనే నమ్మకంతో చాలామంది వచ్చి దాతల సహకారంతో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందువల్ల ప్రజలందరూ కూడా ఈ హనుమత్ జయంతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేస్తారని, ఎప్పుడూ లేని విధంగా మా పాలక మండలి సభ్యులు మా ఈఓ గారు చర్చించుకొని 5 రోజుల కార్యక్రమం, 6 రోజుల కార్యక్రమం అంటే 5 రాత్రుల లెక్క కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. దీంట్లో సేవకులు కానీ విలేకరులు కానీ అంతా సహకరించి కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. రేపు జరగబోయే హనుమత్ జయంతి కార్యక్రమంలో అద్దంకి గ్రామంలో మాధస్వామి గుడికాడి నుంచి 3000 మంది మహిళలతోటి స్వామివారి తలంబ్రాలు తీసుకొని బయలుదేరుతూ అందుట్లో చాలా విశేషం ఉంది. ఎద్దుల బండి మీద అరటిపళ్ళు పూలు అలంకారం చేసుకుని అందుట్లో స్వామివారి అక్షంతలు తలంబ్రాలు తీసుకొని బయలుదేరడం అనేది చాలా ఇంతవరకు అద్దంకి చరిత్రలో జరగలేదు. అందువల్ల భక్తులందరూ కార్యక్రమంలో దిగ్విజయం చేసి స్వామివారి అనుగ్రహంతో తీర్థప్రసాదం తీసుకొని అందరూ తప్పకుండా ఈ సింగరకొండ దాకా పాదయాత్రలో సహకరించాలని భక్తులందరికీ మనవి చేస్తున్నాను. జై శ్రీరామ్. రేపు జరగబోయే హనుమత్ జయంతి ఉత్సవాల సందర్భంగా 6 రోజుల కార్యక్రమం జరుగుతుంది మన సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి గుడి దగ్గర. ఈ కార్యక్రమానికి రేపు హనుమత్ జయంతి సందర్భంగా 3000 మంది సుహాసినుల ద్వారా
అద్దంకి మాధవస్వామి గుడి దగ్గర నుంచి ఆంజనేయ స్వామి గుడి దాకా పాదయాత్ర చేస్తున్నాము. అందరం ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొని స్వామివారి ఇక్కడ జరగబోయే సీతారాముల కళ్యాణానికి మేమందరం హృదయపూర్వకంగా రాగలుగుతున్నామని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. స్వామివారికి స్వప్న తిరుమంజనాలు జరుగుతున్నాయి. రోజు మేము పాల్గొంటున్నాము. ఈరోజు కూడా అలాగే వచ్చాము. చాలా చక్కగా అద్భుతంగా జరుగుతున్నాయి. మేము అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము. ఈరోజు రాకూడదనుకొని కూడా ఆయన రప్పించాడు అనమాట. అంత చాలా అద్భుతంగా స్వామివారికి అభిషేకాలు చూడగలిగాము. ఇప్పుడు నైవేద్యాలు పెడతారంటున్నారు, అందుకని మేము కూర్చున్నాం. చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా ఇన్నాళ్ళు ఎప్పుడు చూడలేదండి ఇక్కడ. ఈసారి సీతారాముల కళ్యాణానికి కూడా చాలా తనివి తీరా చూడాలని మేము ఆనందంగా ఉన్నాం అన్నమాట. చాలా అద్భుతంగా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. గోడితో ఒడ్లు ఒలిచే కార్యక్రమాల్లో కూడా మేమందరం పాల్గొన్నాము. చాలా అద్భుతంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమం కొట్టిన దగ్గర నుండి ఉదయము 6 గంటల దగ్గర నుంచి సాయంత్రము పూల సేవ, తమలపాకుల సేవ, ఉదయము సాయంత్రము మధ్యాహ్నము అన్నీ కూడా కార్యక్రమాలు సంపూర్ణంగా బాగా చేస్తున్నారు. ఎన్నిసార్లు చూసినా తనివి తీరడం లేదు, అంత బాగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జరిగిన దానికన్నా ఈ సంవత్సరం అద్భుతంగా జరుగుతుంది. ఏది చూసినా కూడా అంత బాగా చేస్తున్నారు. సేవ చేసే వాళ్ళు కూడా ఎంతో మహనీయంగా బాగా చేస్తున్నారు. కార్యకర్తలు అందరూ బాగా వచ్చి పూజారులు కానీ అందరూ బాగా చేస్తున్నారు. అసలు ఒక్కరోజు వచ్చి రెండవ రోజు రాకపోతే దేవుని చూడటం మిస్ అవుతానేమో అన్నట్లుగా ఉంది. అంత బాగా చేస్తున్నారు. అందరికీ నమస్కారం. మొట్టమొదటిసారిగా సింగరకొండలో 5 రోజుల హనుమత్ జయంతి ప్రారంభించారు. ఈరోజు 3వ రోజు జరుగుతుంది. రేపు హనుమత్ జయంతి రోజు శ్రీరాముల కళ్యాణము, అలాగే కోటి తలంబ్రాల యాత్ర అద్దంకి నుంచి ప్రారంభమవుతుంది. అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని మా దేవస్థానం తరపున కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. కొండ రాతి మండపం నిర్మాణం పూర్తి చేసిన తర్వాత కుంభాభిషేకం తర్వాత ఎన్నో విశేష కార్యక్రమాలతో సింగరకొండ అభివృద్ధిలోకి ముందుకెళ్తా ఉందండి. దానిలో భాగంగా భద్రాచలంలో జరిగేటట్లుగా 5 రోజుల కళ్యాణాన్ని ఇక్కడ ఈ సంవత్సరం ప్రారంభించారు. మొదటి రోజు పసుపు దంచడంతో మన కార్యక్రమాలు ప్రారంభమైనవి. రేపు 3000 మంది మహిళలతో కోటి తలంబ్రాల శోభాయాత్రని అద్దంకి మాధవస్వామి గుడి దగ్గర నుంచి ప్రారంభించి సింగరకొండకి చేరుతారండి. ఇదే విధంగా మనకి భద్రాచలంలో కూడా జరుగుతుందండి. అదేవిధంగా ఇప్పుడు మనకి సింగరకొండలో కూడా మన ఈవో గారు కమిటీ పాలక మండలి కూడా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలండి. మేమందరం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఇంకా చుట్టుపక్కల మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్. మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty. అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథ్ ల్యాబ్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్, సంతపేట, రామ్ కుమారి వారి వీధి, ఒంగోలు.